నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పల్నాడు జిల్లా మాచర్లలో పోలింగ్ రోజున పోలింగ్కి విఘాతం కలిగించే విధంగా వైసీపీ నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే వెంకటరామరెడ్డి చర్యలు ఏ విధంగా ఉన్నాయో మనందరం చూసాము. ఏ పోలింగ్ బూత్లో కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్ ఉండకుండా ఉండేలాగా ప్లాన్ చేసినట్లుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడేమో అరెస్ట్ అవుతారేమో అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడో అండర్ గ్రౌండ్కి వెళ్ళి దాక్కున్నారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. కరెక్ట్గా పల్నాడు జిల్లా మాచర్లలో పోలింగ్ రోజున ఏ పోలింగ్ బూత్లో కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్ ఉండకుండా ఉండాలి అని చెప్పేసి అని ఈ పిన్నెల్లి సోదరులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతలు, సో వీళ్ళు ఎలాంటి కార్యకలాపాలు చేశారనేది మనం అందరం చూసాం, విన్నాం కూడా. సో ఇప్పుడు అంటే ఒకానొక టైంలో వీళ్ళు కూడా రంగంలోకి దిగడం జరిగింది. సో పల్నాడు కలెక్టర్ పైన వేటు పడడం జరిగింది, ఈసీ వేటు వేసింది, ఇంకొంతమంది పోలీస్ అధికారుల పైన కూడా వేటు వేసింది. సో ఈ విషయం తెలిసిన తర్వాత అర్ధరాత్రి 2 గంటలకు వీళ్ళు ఇంట్లో నుంచి పరారైపోయి ఎక్కడో దాక్కున్నారు, అరెస్ట్ అవుతారేమో అనేటువంటి భయంతో అని చెప్పని కథనాలు వస్తూ ఉన్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే పిన్నెల్లి సోదరులు నిన్నటి వరకు వాళ్ళ రాజ్యం అది. ఎప్పుడైతే కలెక్టర్ని తర్వాత ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారని తెలిసిందో వాళ్ళ వ్యూహం మారింది. అంతకుముందు వాళ్ళు తాడేపల్లి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశారు, ఎందుకంటే ఆయన మళ్ళీ లండన్ వెళ్ళిపోతారు కదా. కలిసి వచ్చాక ఇంటికి వచ్చారు. యాక్చువల్గా వాళ్ళు హౌస్ అరెస్ట్ లెక్క ప్రకారం, కానీ వాళ్ళకి ఎట్లా అనుకూలంగా ఉంటారు అధికారులు అన్నదానికి మనం చూసుకోవచ్చు ఇవన్నీ. సో ఏం జరిగింది, వాళ్ళు వెళ్ళొచ్చారు, వచ్చి రాత్రి 10ంటికి మేడ మీదకి వెళ్ళారట. వెళ్ళాక వాళ్ళకి తెలిసింది ఇలాగ ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోయాడు, కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యారని. అప్పుడు ఏం చేశారంటే వివరాలు కనుక్కొని మళ్ళీ మరి తాడేపల్లి ప్యాలెస్ తోటి మాట్లాడి ఉంటారు, లేకపోతే సజ్జల గారితో మనకు తెలియదు. వాళ్ళ వ్యూహాలు తెలుసుకోకుండా ఏది చెయ్యరు కదా. అంతకుముందే 1 గంట మాట్లాడి వచ్చారు. సో రాత్రి 2ంటికి వాళ్ళు వాళ్ళ పెరటి గోడ ఉంటుంది కదా వెనకాల సైడు, ఆ గోడ దూకి వాళ్ళ ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళిపోయారు గన్మెన్లను వదిలేసి. ఎందుకు ఇలా చేశారు, ఎందుకు చేశారంటే 2 విషయాలు. ఒకటి, ఇంకా అలర్లు సృష్టించవచ్చు. ఇంకా మనకి 15 రోజుల దాకా టైం ఉంది కదా, ఆల్మోస్ట్ ఇవాళ 18. సో ఈ 12 రోజులు ఇంకో 3 రోజులు 15 రోజులు ఉంది మనకి. ఈ 15 రోజులు అల్లర్లు సృష్టించవచ్చు. లేదంటే ఇప్పుడు పిన్నెల్లి సోదరుల మీద అయితే చాలా సీరియస్గా వాళ్ళ మీద ఎలిగేషన్స్ అయితే వెళ్ళాయి. వివరణ అయితే ఇప్పుడు ఇది కేంద్ర ఎన్నికల సంఘం కోరింది, దానికోసం సిట్ వేశారు. ఈ సిట్ నివేదిక వెళ్ళిందంటే పిన్నెల్లి సోదరులు డెఫినెట్గా అరెస్ట్ అవుతారు. వాళ్ళు ఎలాగ ఓడిపోతారనే ఒక విషయం కూడా వాళ్ళకి అర్థమైంది. ఇంతకుముందు వాళ్ళు ఓటమి లేకుండా ఉన్నారు, వాళ్ళు ఇష్టానికి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఈ 5 ఏళ్లలో అయితే అసలు జరిగిన ఘాతకాలకి లెక్కలేదు. ముఖ్యంగా మొన్న మీరు చెప్పినట్టు పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో టీడీపీ వాళ్ళు, అక్కడ రెంటాల్లో కావచ్చు, రెంటచింతల్లో కావచ్చు, తర్వాత కార్నంపూడే అదేంటది కర్లకుంటలో అక్కడ మాణిక్యం అని ఒక దళిత ఏజెంట్ పాపం, ఆయనని బయటికి రమ్మంటే ఆయన వెళ్ళలేదు. వెళ్ళకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యా పిల్లల్ని కొట్టి అవి వీడియో తీసి ఇతనికి పంపిస్తే కూడా ఇతను చెదరలేదట. చెక్కు చెదరకుండా అక్కడే కూర్చుంటే అతన్ని ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి ఈడ్చుకుని బయట కాలర్ పట్టుకుని ఈడ్చుకొచ్చాట. సో ఇంత ఘాతకం అయింది. అక్కడ మనకి రెంటాల్లో అయితే బ్రహ్మానందరెడ్డి గారిని ఆయన ఉన్నారు, ఆయన్నేమో కళ్ళల్లో కారం కొట్టి ఆయన చంపి ఆయన కార్లో ఇది చేసి అంత అసలు వీళ్ళ ఎంత అంటే అసలు ఒక క్రుయల్టీగా అర్థం లేదనమాట. వీళ్ళు చాలా పరాకాష్ట వీళ్ళది. ఇలాంటి వీళ్ళు వీరంగమే. ఇంకా అంటే వీళ్ళకి అసలు అడ్డు అదుపు లేదు. మరి ఇలాంటి వాళ్ళని ఆ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని వాళ్ళతో గంటసేపు ముచ్చటించటం ఏంటి లండన్ వెళ్ళే ముందు. అంటే కనిపించని సైకో అంటారు చూడండి జగన్మోహన్ రెడ్డిని. ఇవన్నీ మీకు ఇవే దానికి ఉదాహరణలు. ఇలాంటి వాళ్ళందరినీ పెంచి పోషించి ఇప్పుడేమో సజ్జల చాలా కూల్గా అంతా అంటే అధికార యంత్రాంగం అంతా చంద్రబాబుకే పనిచేస్తోంది, పోలీసులు చంద్రబాబుకే పనిచేస్తున్నారు, ఎన్నికల సంఘం చంద్రబాబుకే పనిచేస్తోంది. అర్థం లేకుండా నువ్వేమైనా అధికారంలో ఉన్నావా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నావా? అది నవ్వాలా ఎడవాలా ఇలాంటి స్టేట్మెంట్స్కి? అంటే నీకు అర్థమైంది నువ్వు ఓడిపోతున్నావని. ఇప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇంత సీరియస్ అవుతుందని ఎవడూ ఊహించలే, అసలు అధికార పక్షం అసలు ఊహించలే. కాకపోతే వాళ్ళు ఈ లేఖలు వెళ్ళినవి తర్వాత వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్కి వాళ్ళు చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వటం వల్ల ఈరోజు ఇన్ని చర్యలు జరిగి ఇంతమంది 12 మంది పోలీస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం, కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయడం, తర్వాత కొంతమందిని వివరణ అడగడం, ఇవన్నీ జరిగాయి. కాకపోతే ఇది సరిపోదు, ఈ ప్రక్షాళన సరిపోదు.
మనం ఇందాక చెప్పుకున్నట్టుగా చెద పైనుంచి పట్టింది, కింద అట్టడుగు స్థాయిలో ఉంది. కాబట్టి మొత్తం అందరినీ మార్చేస్తే కానీ ఈ 15 రోజుల్లో మార్చకపోతే ఎవడు మాట వినడమ్మా. ఇంకా ఈ నియోజకవర్గాల్లో ఇంకా ఎన్ని జరుగుతాయో, ఇంకా ఎన్ని అల్లర్లు సృష్టిస్తారో వీళ్ళు. చాలా ఈసారి మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఎన్నికల తర్వాత ఈ రకంగా జరగడం అనేది మొత్తం అసలు ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఇదే మొదటిసారేమో. అంటే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైము తలదించుకునేలాగా అక్కడ అధికార పక్షం వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చిన్న విషయాలు అయితే కాదు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా ఉంది. ప్రతిపక్షాల విషయంలో మరీ ఘోరంగా ఉంది. ప్రతిపక్షాన్ని ఎలా అణగదొక్కాలి, వాళ్ళు అసలు వాళ్ళకి ఓట్లు పడకుండా చేయాలని వాళ్ళు శాయశక్తిలా ప్రయత్నించారు. కానీ ప్రజలు డిసైడ్ అయిపోయారు, వాళ్ళు ఎవరికి వేయాలో వాళ్ళు అనుకున్నారు, వాళ్ళకే వేశారు. సో ఆ బ్యాలెట్ బాక్సుల్లో ఏముందో మనకి జూన్ 4న తెలుస్తుంది. ఆ తర్వాత అసలు ఈసారి మాత్రం తప్పు చేసిన ఎవరిని కూడా కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, కేంద్ర హోంశాఖ కావచ్చు, తర్వాత వచ్చే ప్రభుత్వం కావచ్చు వదిలిపెట్టడానికి వీల్లేదమ్మా. ఎందుకంటే ప్రజలు భయం గుప్పిట్లో బతికారు ఈ 5 ఏళ్ళు, ఎస్పెషల్లీ ఈ కొద్ది రోజుల్లో మరీ ఘోరంగా. అంటే మేము నెగ్గడమే మాకు ముఖ్యం అనుకున్నప్పుడు వీళ్ళు ఎంత అరాచకాలకైనా వీళ్ళు ఒడిగట్టారు, ఎంత నీచానికైనా వాళ్ళు దిగజారారు. కాబట్టి ఇవన్నీ చిన్న విషయాలు కాదు. అసలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలంటేనే అందరికీ భయం వేసే స్థాయికి తీసుకొచ్చారు. కాబట్టి పిన్నెల్లి సోదరులు పారిపోవడం వెనక చాలా పెద్ద కుట్రే ఉంటుంది, అది చిన్న విషయం కాదు. వాళ్ళు ఎటువంటి అరాచకాలు సృష్టిస్తారో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి, డీజీపీ దృష్టి పెట్టాలి. ఎందుకంటే సిఎస్కి చెప్పి వేస్ట్ మనం, డీజీపీ ముందు దృష్టి పెట్టాలి. డీజీపీ ఇంకా సిన్సియర్గా ఉన్నారు కాబట్టి తర్వాత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టి ఎటువంటి గొడవలు జరగకుండా, ఎటువంటి భయానక వాతావరణం లేకుండా కొంచెం, ఎందుకంటే బాంబులతో దాడి అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు చాలా పెట్రోల్ బాంబులు అవి ఇవి చాలా చోట్ల దొరుకుతున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి. ఇంకొక విషయం, మొన్న 300 మందిని తీసుకొచ్చి ఈ హైదరాబాద్ నుంచి వాళ్ళు వీరంగం సృష్టించారు ఈ పిన్నెల్లి సోదరులు. అసలు కారంపూడిలో ఎంతలాగా అంటే అసలు తెలుగుదేశం వాళ్ళ రౌడీ షీటర్లు తీసుకొచ్చి తెలుగుదేశం వాళ్ళ ఆఫీస్ ధ్వంసం చేసి తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని కొట్టి నానా బీభత్సం సృష్టించారు. సో ఇవన్నీ కూడా వీడియో రికార్డింగ్ కూడా ఉంది, వాళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మీద చాలా ఖచ్చితమైన రిపోర్ట్ వెళ్ళింది. అందుకే భయపడి వీళ్ళు మరి హైదరాబాద్ పారిపోయి దాక్కున్నారా, వాళ్ళకి సజ్జల రామకృష్ణారెడ్డి ఎటువంటి గైడెన్స్ ఇచ్చాడు ఫోన్లో మనకు తెలుస్తుంది తర్వాత. సో మరి కరెక్ట్గా పోలింగ్ రోజున పోలింగ్కి జరగకుండా, అంటే ప్రశాంతంగా జరగకుండా ఎలాంటి చర్యలు చేయాలో అన్ని చర్యలు చేయడం జరిగింది పిన్నెల్లి సోదరులు. మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారా? మరి ఆల్రెడీ ఇప్పుడు అండర్గ్రౌండ్లో ఉన్నారు అని అంటున్నారు, అసలు ఏం చేస్తారు, ఎలా అరెస్ట్ చేస్తారో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు.